అమ్మా, నువ్వు చెప్పేది నిజం. ఆ ఇల్లే నా ఇల్లు. నేనుంటే అక్కడే ఉండాలి. కానీ అల్లుడు గారు నిన్ను రానిస్తారా అమ్మా? నా భర్త మంచివారు నాన్న. ఆయనలో ఉన్న ఒకే ఒక్క లోపం, పెళ్ళంటే ఆయనకిష్టం లేదు. భార్యాభర్తల బంధాన్ని ఆయన నమ్మరు. మీ ఇద్దరి మధ్య ఉండాల్సిన బంధం భార్యాభర్తల బంధమే కదా అక్క. ఆయన్ని నేను మార్చుకుంటాను. చాలా మంచి మాట చెప్పావు కృష్ణ. అల్లుడిగా లాంటి వాళ్ళని మార్చాలంటే 4 రోజులు సరిపోదు. కొంచెం టైం పట్టొచ్చు, కానీ నా భర్తని నేను మార్చుకుంటానమ్మా. కానీ ఈ టైంలో వెళ్తే లేనిపోని గొడవలు జరుగుతాయేమోనని భయంగా ఉంది కృష్ణ. భయం ఎందుకే? అది దానింటికే వెళ్తుంది. అక్క, నువ్వు రా, మనిద్దరం వెళ్దాం. ఇప్పుడు వెళ్దామన్నా రానిస్తారా? వాళ్ళు రానిచ్చినా రానివ్వకపోయినా మనం అక్కడే ఉండాలి. అదే మన ఇల్లక్క. విష్ణు, నువ్వెందుకు భయపడుతున్నావు? అసలు నువ్వేం తప్పు చేశావు? అదేం తప్పు చేసింది? న్యాయంగా చూస్తే తప్పంతా వాళ్ళదే. కృష్ణ, పదవే. నీకు తోడుగా మీ ఇంటికి మేము వస్తాం. మీరిద్దరూ ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాతే మేము ఈ ఇంటికొస్తాం. ఏమయ్యా, ఇంకా చూస్తావేంటి? పదవయ్యా. శివ, నువ్వు జాగ్రత్త. మమ్మీ, ఇంట్లో స్వీట్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు స్వీట్స్ ఎందుకే? ఒక్క నిమిషం చెప్తానుండు. మమ్మీ, నువ్వు నోరు తీపి చేసుకో. ఎందుకే? ఏంటి విశేషం? నువ్వు ముందు స్వీట్ తిను సువర్ణ, తర్వాత స్వీట్ న్యూస్ చెప్తాను. తిను మమ్మీ. ఏంటా తీపి కబురు? మన ప్రతి ప్లాన్ని చెడగొడుతూ, మనం అనుకున్న ఏ పనిని జరగకుండా అడ్డుపడుతూ, ముఖ్యంగా శిఖర జీవితంలో ప్రధాన అడ్డంకిగా మారిన ఆ కృష్ణ పీడ ఇంక విరగడైపోయినట్టే. ఏంటి తారాగారు మీరంటోంది? ఆ కృష్ణాపీడ విరగడైనట్టే అంటే ఏం జరిగింది? మమ్మీ, ఇన్ని రోజులు ఆ కృష్ణ రాధ గారు కలిసి అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకుని ఆడిన నాటకం అందరికీ తెలిసిపోయింది. అగ్రిమెంట్ ప్రకారం తనని నేనింకా భారీగా చూడనని రాధ గారు కృష్ణని పుట్టింట్లోనే వదిలేసి వెళ్ళిపోయారు. రాధ ఇంకెప్పుడు ఆ కృష్ణ మొహం చూడడు, ఆ కృష్ణని కలవడు, అసలు కృష్ణని మా ఇంటికే రానివ్వడు. ఆహా, ఎంత చక్కని వార్త చెప్పారు తారాగారు. మీరు ఆ కృష్ణ నాశనం గురించి చెప్తుంటే వింటున్న నా చెవులకి హాయిగా ఉంది. ఇదే మనకి చక్కటి అవకాశం సువర్ణ. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే రాధ పక్కన శిఖర ఉండేలా చెయ్యొచ్చు. తారాగారు, మీరు ఆ పుణ్యం కట్టుకుంటాను అంటే మీకోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే. అయితే నీ కొడుకు నీ దగ్గరికి రావాలి, నా కూతురి జీవితం నా గుప్పెట్లో ఉండాలి. అలాగే తారాగారు, సమయం చూసి మీ ఇంటి నుంచి నా కొడుకుని బయటికి పంపించండి. వాడు మళ్ళీ తిరిగి రాకుండా, అసలు మీ కూతురు వైపే చూడకుండా నేను చూసుకుంటాను. సరే, ఇక నుంచి ఆ రాణెమ్మ పతనానికి నేను పునాది వేస్తాను. శిఖరా, నువ్వు బ్యాగ్ సర్దుకొని నాతో పాటు వచ్చే. మీతో పాటు నేను మీ ఇంట్లో ఉండాలా మేడం? అవును, నువ్విక నుంచి నాతో పాటు నా ఇంట్లోనే ఉంటావు. వెళ్ళవే, వెళ్ళు. ఇప్పుడు మామూలుగా వెళ్ళినా రేపో మాపో తారాగారే నిన్ను ఆ ఇంటి పెద్ద కోడలుగా తీసుకెళ్తారు. సరేమ్మా.
వస్తాను. నీకు బుద్ధుందా? అంతమంది ముందు నీ భార్యను వదిలేసి ఎలా వచ్చేస్తావురా? నాన్న, ఇకపై తన నా భార్య కాదు. పళ్ళు రాలిపోతావు ఇంకోసారి ఆ మాట అన్నావంటే. పిచ్చి పిచ్చిగా ఉందా? పెళ్ళంటే ఏమనుకున్నావు? బంధం అంటే ఏమనుకున్నావు? అంతా నీ ఇష్టమేనా? రారో రా. నాన్న, ఎక్కడికి? అక్కడ నువ్వు ప్రవర్తించిన ప్రవర్తనకి నీ భార్య అక్కడే ఉండిపోయింది. నువ్వు వెళ్ళి ఏం చెప్తావో చెప్తే తీసుకొద్దాం పద. రా నాన్న, రారా. నాన్న, నాన్న ఆగండి నాన్న. రా. నేను చెప్పండి. ఎక్కడికి? ఆగండి. ఏంట్రా వాళ్ళు ఆగమంటున్నావు? విష్ణు, నువ్వు నా తమ్ముడి భార్యవి. నువ్వు ఇంట్లోకి రావచ్చు. అది కాదు రాధాగారు. నీ చెల్లెలి గురించి అయితే మాట్లాడకు. అల్లుడు గారు, మమ్మల్ని ఇలా నడి రోడ్డు మీదకి తీసుకొచ్చారు. అత్తయ్య, మావయ్య, మీరు విష్ణు గురించి వచ్చినట్టయితే లోపలికి రావచ్చు. కృష్ణని కృష్ణ తరపు మాట్లాడేవాళ్ళు ఎవరొచ్చినా వాళ్ళని లోపలికి రానివ్వా? నాకు కృష్ణకి ఇప్పుడు ఎలాంటి సంబంధమూ లేదు. సంబంధం లేని మనుషుల గురించి నా దగ్గర మాట్లాడడం అనవసరం. ఏ సంబంధం లేదా? ఎలా అనగలుగుతున్నావురా ఆ మాట? దైవ సాక్షిగా ప్రమాణం చేసి జీవితాంతం తనతోనే తోడుంటానని, 7 జన్మలకి తనే నీ భార్యగా ఎరుకుంటానని పెళ్లి చేసుకున్నావు కదా. మరి ఆ ప్రమాణాలు ఏమయ్యాయి? ఆ ప్రమాణాల కంటే ముందే మేము అగ్రిమెంట్ అనేది చేసుకున్నాం. దానికే నేను కట్టుబడి ఉంటాను. ఇప్పుడు నా కూతురు ఏమైపోవాలి రాధబాబు? ఆ సంగతి నన్ను అడుగుతారేంటి? అన్నింటికీ ఒప్పుకునే కదా తారి కట్టించుకుంది. తననే అడగండి. రేయ్, ఆ మాట అంటానికి కొంచెమైనా సిగ్గులేదురా నీకు? నీ ఆదర్శాల వల్ల, నీ ఆలోచనల వల్ల, నీ స్వార్థం వల్ల అక్కడ ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోతుందిరా. ఆడపిల్ల జీవితం కంటే నీ పనికిరాని ఆదర్శాలే ముఖ్యమా నీకు? నేనేదో తన చేత బలవంతంగా అగ్రిమెంట్ మీద సంతకం చేయించినట్టు మాట్లాడతారేంటి? తనకంతా చెప్పాను, ఆలోచించుకోమన్నాను. అన్నింటికీ ఇష్టమైతేనే అగ్రిమెంట్ ఒప్పుకోమన్నాను. ఆ రోజు అన్నీ ఆలోచించి సంతకం పెట్టి ఈరోజు నేను ఒక్కడనే తప్పు చేసినట్టు నన్ను దోషం చేస్తారేంటి? అవునండి, ఆ రోజు ఒప్పుకున్నాను. మిమ్మల్ని మార్చుకోవచ్చని తాళి కట్టించుకున్నాను.
ఇప్పుడు ఈ బంధాన్ని తెంచుకోలేను. కానీ నేను తెంచుకుంటాను. అసలు నువ్వు అగ్రిమెంట్ చేసుకుని పెళ్లి చేసుకునే బదులు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయి ఉంటే ఈ పిల్లకి ఈ గతి పట్టేది కాదు కదా. నేను చాలాసార్లు చెప్పాను, ఎవరైనా వింటే కదా. భర్తగా నీ బాధ్యత రాధ ఆ కృష్ణకి పెళ్లికి ముందే క్లియర్గా చెప్పిన తర్వాత కూడా తను తలొంచి రాధ చేత తాళి కట్టించుకుందంటే అర్థమేంటి? అగ్రిమెంట్ తర్వాత విడిపోవడం తనకి అంగీకారం అనే కదా. అగ్రిమెంట్ అయిపోయినప్పుడు కామ్గా వెళ్ళిపోకుండా కావాలని ఈ రాద్ధాంతం చేయడం ఎందుకు? నువ్వాగవమ్మా, మధ్యలో చెప్పొచ్చావు. నీకీ విడగొట్టడాలు, కాపురాల్ని నాశనం చేయడాలంటే భలే సరదా కదా. ఏంటి వాగుతున్నావు? మరేంటమ్మా, ఇక్కడ ఒక సాటి ఆడదాని జీవితం నాశనమైపోతుంటే నువ్వు మాట్లాడాల్సిన మాటలేనావి? మళ్ళీ నువ్వు ఈ ఇంట్లో తల్లి స్థానంలో ఉన్నావు. కొడుకు కోడళ్ల సంసారంలో సమస్యలొస్తే ఎలా కలపాలా అని ఆలోచించడం మానేసి విడగొట్టడానికి రాధాబాబు వైపు నిలబడి మాట్లాడుతున్నావా? ఏయ్, నువ్వు మాటలు జాగ్రత్తగా రానివ్వు. ఇక్కడ నిజాయితీగా ఉంది, క్లారిటీగా మాట్లాడుతుంది, క్లియర్గా తన స్టేట్మెంట్ చెప్తుంది రాధని. డబుల్ గేమ్ ఆడుతుంది, అగ్రిమెంట్ ఒప్పుకొని. ఇప్పుడు గోలకంతా కారణం నీ కూతురు. ఇక్కడ ఎవరు ఎవరి జీవితాన్ని నాశనం చేయలేదు, నీ కూతురే తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంటుంది. మేడం, కూతురు జీవితం ఇలా అయిపోయిందేంటా అని సగం చచ్చిపోయి ఉన్నాం మేడం. మీ మాటలతో పూర్తిగా మమ్మల్ని చంపేయొద్దు. మావయ్య, అత్తయ్య, ఇక్కడ ఎవరు ఎవరిని విడగొట్టడం లేదు. ఎవరు వచ్చినా మమ్మల్ని కలపలేరు. మీరు మీ కూతుర్ని తీసుకెళ్తే మంచిది. మరి దీన్ని ఏం చేయమంటారు? చెప్పరా, అడుగుతుంది కదా, సమాధానం చెప్పు. ఆ తాళిని ఉంచుకుంటే ఉంచుకో, తీసేస్తే తీసేయి. నీ ఇష్టం వచ్చింది చేసుకో. నోర్మోయ్, నువ్వు కట్టిన తాళి తను ఎప్పుడు తీయాలో తెలుసా? నువ్వు చచ్చినప్పుడే తీయాలరా. చెరిపేస్తే చెరిగిపోయి, చింపేస్తే మొక్కలైపోయి, కాలిస్తే బూడిదైపోయే అగ్రిమెంట్ విలువ తెలుసు కానీ, దానికోసం మూర్ఖంగా నిలబడ్డం తెలుసు కానీ, పరమ పవిత్రమైన పెళ్లి గురించి, ఆడది ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే తాళి గురించి తెలుసుకోలేకపోయావురా నువ్వు. బాబు, అది ఒట్టి అమాయకురాలు. దాని జీవితాన్ని నాశనం చేయొద్దు. నా చెల్లెలికి అన్యాయం చేయొద్దు బావా. రే, నీ మూర్ఖపు ఆలోచనలతో ఎందుకు నా అందరినీ ఏడ్పిస్తావు? మార్రా.
నువ్వు మారి కృష్ణ లాంటి మంచి అమ్మాయితో జీవితాంతం సంతోషంగా ఉండు. ఏంటి బేబీ నువ్వు మాట్లాడుతుంది? మన రాధకి ఇష్టం లేని కొరివి లాంటి కృష్ణని తెచ్చి నెత్తిన పెట్టుకోమంటావా? మమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు మీ నాన్నకి ఏమీ తెలీదు. రాధా, వాళ్ళకి ఇంట్లోకొచ్చే అర్హత లేదు. మనం వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరమూ లేదు. ఏరా, నీ మొత్తం నీదేనా? మా మాట వినవా? ఈ ఇంటి కోడల్ని బయట నుంచోబెడతావా? మన ఇంటి పరుగు పోతుందిరా. వాళ్ళని బయట ఉండమని నేను చెప్పలేదు. ఈ ఇంట్లోకి రావద్దు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోమని చెప్పాను. అన్నయ్య ప్లీజ్ కృష్ణను యాక్సెప్ట్ చేయి. ఎందుకు ఈ గొడవ చెప్పు? మీరిద్దరూ కలిసి ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం అన్నయ్య. ఎవరు ఎలా ఉన్నా నా నిర్ణయం మారదు. రాధా గారు, మీ కాళ్ళు పట్టుకున్నాను. నువ్వెందుకు నా కాళ్ళు పట్టుకుంటున్నావు? నా చెల్లెల జీవితం మీ చేతుల్లో ఉంది రాధా గారు. దాని జీవితాన్ని నిలబెట్టండి. అగ్రిమెంట్ మీద సంతకం పెట్టి చేజేతులారా తన జీవితాన్ని నాశనం చేసుకుంది నీ చెల్లెలే. వెళ్ళి ఈ ఏడుపేదో తన దగ్గర ఏడు. రేయ్, ఆఖరిసారిగా అడుగుతున్నాను. కృష్ణన్ లోపలికి పిలిచి నీ భార్యగా తన్ని ఏలుకుంటావా లేదా? నాన్న, నువ్వు అనుకుంటుంది ఎప్పుడూ జరగదు. తనకి నాకు మధ్య ఎలాంటి బంధము లేదు. ఆ కృష్ణ కావాలనే బయట నిలబడి ధర్నాలు చెయ్యాలని, మన పరువు తీయాలని చూస్తుంది బేబీ. అన్నయ్య, కృష్ణ వదిన చాలా మంచిది. అలాంటి భార్య దొరకడం నీకు చాలా అదృష్టం. హిమా ప్లీజ్, ఈ అన్నయ్య అంటే నీకిష్టం ఉంటే నా నిర్ణయాన్ని గౌరవించు. రేయ్, నువ్వు మారవా? నిన్ను ఎలా మార్చాలో నాకు తెలుసురా. నువ్వేంట్రా తన ఇంట్లోకి రానిచ్చేది? ఈ ఇంటి కోడలుగా తను ఇంట్లోకి వస్తుంది. నేను వెళ్ళి తను తీసుకొస్తాను. నాన్న ప్లీజ్ నాన్న, నా మాట వినండి నాన్న. తనతో నాకే సంబంధము వద్దు నాన్న. వదలరా నాన్న, ప్లీజ్ నాన్న, నా బతుకు నన్ను బతకనివ్వండి నాన్న. తను వద్దు నాన్న. రేయ్, పెళ్ళంటే నీకు బొమ్మలాటగా ఉందరా? నా కళ్ళ ముందు ఒక అమ్మాయి జీవితం నాశనం అవుతుంటే నేను చూస్తూ ఊరుకోను. అమ్మా కృష్ణ! అన్నయ్య గారు, అమ్మా కృష్ణ! ఏమైంది బేబీ? సిస్టర్, ఆ మాస్క్ అందుకో. అన్నయ్య, నా బేబీ గుండెపోటుకు కారణం నువ్వే. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? పైకి ఏడుస్తున్నట్టు నటిస్తూ లోపల సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నావా? ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు?
అన్నయ్య గారి గుండెపోటుకి నా కూతురే కారణమైతే మొండు పట్టు పట్టి కూర్చున్న మీ అబ్బాయి కూడా కారణమేగా? రాధ కారణమా? తను చిలక్కి చెప్పినట్టు చెప్పాడు, మిమ్మల్ని ఇంట్లోకి రావద్దని, మీ ఇంటికి వెళ్ళిపోమ్మని. అయినా మీరు విన్నారా? మమ్మా, అవన్నీ ఇప్పుడెందుకు? ముందు నాన్నకే ప్రమాదం లేకుండా ఈ గండ నుంచి బయటపడాలనుకుందాం. ఇంకేమున్నా తర్వాత మాట్లాడుకుందాం. స్వీటీ, మీ నాన్నకి ఈ పరిస్థితి వచ్చిందే తన వలన. తను మీ అన్నయ్య చెప్పినప్పుడే కామ్గా ఇంటికి వెళ్ళిపోయుంటే మీ నాన్న ఆవేశపడేవాళ్లు కాదు, ఇలా గుండె నొప్పి వచ్చేది కాదు.